ఆ డైరెక్టర్ల పేరు మీద ఉన్నటువంటి భూములు ఉమ్. కొనుక్కున్నారు కొంతమంది అప్పుడు తెలుగుదేశం నాయకులు. అవును. అప్పుడే కదా వాళ్ళు ఓపెన్గా అనౌన్స్ చేశారు కదా కొంతమంది, అవును మేము కొన్నాం తప్పేంటి అందులో చట్ట ప్రకారం కొన్నాం అన్నటువంటిది. ఉమ్. చట్ట ప్రకారం కొన్నప్పుడు నాటిది తప్పు కానప్పుడు ఇది చట్ట ప్రకారం కొన్న తప్పు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏం చెప్తున్నది అదే, వాళ్ళు ఈనాడు పత్రికల్లో ప్రకటన వేసి ఎలా అమ్మారు, మేము కూడా అలాగే ప్రకటన వేసి మేము మా దగ్గర ఉన్న భూములు అమ్మాం, దానికి దీనికి తేడా ఏంటి? అదే కదా ఇప్పుడు. ఉమ్. అంటే ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అయితే కనుక కేసు చెల్లుబాటు కాదు, ఉమ్. అందుకని ఏసీబీని దించారు. అసలు ఏసీబీకి ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కాదు. అంటే అవినీతి ఇక్కడ జరిగిందా అని, అక్రమం జరిగిందా? అదే అది కబ్జా ఎవరు చేశారా? చెప్పాలా? ఉమ్. ఇప్పుడు ఏసీబీ ఒక ప్రభుత్వ ఉద్యోగి చేశాడు అవును. అన్నటువంటి కాన్సెప్ట్లో చేయాలి. ఉమ్. రాజీవ్ ప్రభుత్వ ఉద్యోగి కాదు కదా. కాదు. లేదు, జోగి రమేష్ అయితే ఏసీబీ కిందకు వస్తాడు. ఉమ్. మాజీ మంత్రి, ఆ. ఎమ్మెల్యే. లేదా ఆ కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలో ఆర్డీఓలో లేకపోతే అదేది రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళది ప్రత్యక్షంగా వాళ్ళని అరెస్ట్ చేయడానికి హక్కు ఉంటుంది. ఉమ్. దాంట్లో ఇతన్ని ఎట్లా చేస్తారనేది ఓ పాయింట్. ఓకే. అవును. ఇక్కడ ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒకటి జోగి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, జోగికి ఇబ్బంది కలిగించాలి. ఉమ్. జైల్లో నుంచి ఇప్పట్లో రానియకూడదు. ఏసీబీ కేసు కాబట్టి ఉమ్. తొందరగా రాదు. 45 రోజులు లోపు బెయిల్ రావడం కష్టం, దాదాపు 2-3 నెలలు బెయిల్ రావడం కష్టమే. ఉమ్. ఉమ్. కాబట్టి ఆ ఏసీబీ పెట్టారు. ఓకే. ఉమ్. అది ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు అప్పట్లో రేవంత్ రెడ్డి మీద పెట్టిన కేసు ఏసీబీ కేసు ఎందుకు పెట్టారు? ఉమ్. అది మామూలుగా అయితే కనుక ఎలక్షన్ కమిషన్ చేయాల్సినట్టు, ఉమ్. ఉమ్. అంతే కదా, డబ్బులు కొంటారు అన్నప్పుడు ఉమ్. దాన్ని ఏసీబీ కిందకి ఎందుకు కన్వర్ట్ చేశారు? ఉమ్. అది ఆ కోణంలో నుంచి.